దేశంలోనే అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్లో ఒకటిగా జహీరాబాద్ నిమ్స్ నిలవబోతుంది. జహీరాబాద్ నిమ్స్ ప్రాంతాన్ని రీచ్ అవ్వాలన్నా కానీ ముంబై హైవేలో సదాశివపేట ప్రాంతాన్ని దాటుకొని మనం ముందరికి వెళ్ళాలి. అంటే జహీరాబాద్ ముందు చూస్తేనేమో స్ట్రాంగ్ ఐటీ మైగ్రేషను, అలానే ఆర్గానిక్ గ్రోత్ అప్ టు సంగారెడ్డి, అలానే మీకు అపార్ట్మెంట్స్లో నివసించే వాళ్ళు భవిష్యత్తులో ఏదైనా అఫోర్డబుల్ బడ్జెట్లో ఒక డ్రీమ్ హౌస్ లాంటిది కట్టుకోవాలంటే ఇప్పుడున్న బడ్జెట్లో ఇల్లు కొనాలంటే కొనలేరు. అట్లా ఒక అఫోర్డబుల్ బడ్జెట్లో ఒక ప్రాంతాన్ని ఎంచుకోవాలంటే సదాశివపేటగా ఆర్గానిక్ గ్రోత్గా ఐటీ కార్డర్ వాళ్ళకి కనపడుతున్న ఒక ప్రాంతం. ఇది బిఫోర్ సదాశివపేట అండ్ ఆఫ్టర్ సదాశివపేటను చూస్తే కనుక ఫ్యూచర్ అంతా కూడా ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ రూపంలో మనం చూడాలంటే తెలంగాణలో మీకు తెలంగాణలో కనపడుతున్న ఏకైక ప్రాంతం జహీరాబాద్ నిమ్స్ ప్రాంతం. ఇటు ఆర్గానిక్, అటు భవిష్యత్తులో రాబోయేటటువంటి ల్యాక్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, వీటన్నిటికీ ఒక హార్ట్ ఆఫ్ ది పార్ట్గా ముంబై హైవేలో వెస్ట్ హైదరాబాద్లో ప్రజెంట్ ఎమర్జ్ అవుతున్న లొకేషన్స్లో సదాశివపేట నిలవబోతుంది. అలానే మీరు సదాశివపేట నుంచి జహీరాబాద్ స్ట్రెచ్ వరకు చూసినా కానీ కుడి ఎడంగా సదాశివపేట ప్రైసెస్ మీకు అప్ టు జహీరాబాద్ వరకు కూడా కనపడతా ఉన్నాయి. ఇటు పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కానీ మనకి సదాశివపేట చాలా హాట్ గురు.